హైదరాబాద్ వంటి నగరాల్లో వీకెండ్ వచ్చేటప్పటికి ఎక్కడో చోటికి వెళ్ళటం పరిపాటి. ఆ విధంగా మొన్న జూలై 4వ తారీఖు శనివారం నాడు నేను, మా చిన్నబాబు, అలాగే మా పెద్ద మనవడు ముగ్గురు కలిపి హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కచ్చే రాస్తే, ఇది పేరైతే వెరైటీగా ఉంది, అసలు ఎలాగుంటుంది ఏంటి అనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. లోపలికి ఎంటర్ అవగానే చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఎందుకంటే చక్కని మరి ప్రకృతి వాతావరణం అంతా కూడా స్వచ్ఛమైన గాలి, చల్లగా ఉంది వాతావరణం, అంతా ఆక్సిజన్, మనం ఎంతగానో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చెట్లన్నీ కూడా ఇదంతా కూడా డెవలప్ చేసినటువంటి ఏరియా ఇది. ఒక 6 సంవత్సరాల కృషితోటి ఈ నిర్వాహకులు మరి నందకిషోర్ గారు చక్కగా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో నేచర్ వాక్, రెండోదేమో వైల్డ్ వింగ్. గత ఎపిసోడ్లో మీకు నేచర్ వాక్ గురించి చూపించాను అంతా కూడాను. ఈ ఎపిసోడ్లో వైల్డ్ వింగ్ వైపుకి మిమ్మల్ని తీసుకెళ్తానమాట. ఇక్కడ చూడండి, మా మనవడు చూడండి ఎంతో ఎగ్జైట్ అవుతున్నాడు. మరి జంతువుల లాంటిలో కూడా చూడొచ్చు అని చెప్పడంతో ఎంతో హుషారుగా ముందుకంటే వచ్చాడు. ఇవి డక్స్ అండ్ గీస్. డక్స్ అంటే పరిమాణంలో చిన్నవి ఉంటాయంట, గీస్ అంటే పరిమాణంలో పెద్దవి. అంటే చిన్న బోతులు పెద్ద బోతులన్నీ అచ్చతలు చెప్పుకోవచ్చు అనమాట. అవి మా మనవాళ్ళు చూసి తెగ సంబరపడిపోతున్నాడు అనమాట. అసలు ఈ నిర్వాహకుల కాన్సెప్ట్ కూడా అదే. ఇక్కడ సిటీలో ఉన్నటువంటి పిల్లలకి మరి అంటే రాబోయే జనరేషన్స్కి ఎటువంటివి, ఏ జంతువులు ఏంటి, వాటి హ్యాబిట్స్ ఏంటి అనేది తెలపడం కోసమే ఈ నిర్వాహకుల యొక్క ఉద్దేశం అన్నమాట. మరి చూడండి, ఇది ఆవిది. ఇందాక మరి మేకలకి ఇవన్నీ వీటన్నిటి కూడా మనం ఫీడ్ చేయొచ్చు. ఈ తింటాకి కావాల్సినటువంటి ఆహారాన్ని అక్కడే సరఫరా చేస్తారు. ఈ గాడిదలు ఇవన్నీ కూడా పిల్లలు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశాన్ని ఇక్కడ నిర్వాహకులు కల్పించారన్నమాట. మరి వారి యొక్క ఆలోచనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇది ఈ ప్రక్కనే మా మనవడు చూడండి, ఇటువంటి భయం పోగొట్టడానికే నిర్వాహకులు ఇవి ఏర్పాటు చేశారన్నమాట. అది ఏదో ఏంటి చేసేస్తుంది అనుకుంటున్నాడు. తినిపించరా, ఏం అవ్వదు మేక అది అని అంటుంటే అది తినిపించకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. మా చిన్నబాబు చక్కగా దాన్ని ఫీడ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఫీడింగ్ మనం కొనక్కర్లేదు, అక్కడ నిర్వాహకులే చక్కని గడ్డిని కూడా ఏర్పాటు చేశారనమాట. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జంతువులకి మనం తినిపించవచ్చు అనమాట. చక్కని కాన్సెప్ట్ కదా, నాకైతే బాగా నచ్చింది. స్వచ్ఛమైన వాతావరణం, చల్లని వాతావరణం, ఇక అంతా కూడా అడవిలాగా ఉంది. మరి ఇటువంటి ప్రదేశం కావాలంటే చాలా కష్టం. అందు గురించి 20 కిలోమీటర్ల దూరంలో ఇది ఏర్పాటు చేయబడింది. ఇది మా మనవడు మాత్రం అక్కడ బాతుల దగ్గర నుంచి కదలట్లేదు అనమాట. అంత అద్భుతంగా ఉంది ఏరియా.